పెందుర్తి నియోజకవర్గం జరిపోతులపాలెం పంచాయతీలో జగనన్న హౌసింగ్ కాలనీలో అనేక అవకతవకలు జరిగాయని జగనన్న హౌసింగ్ కాలనీని కూటమి నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా గల్లా శ్రీనివాసరావు, మడక అప్పలరాజు మాట్లాడుతూ జగనన్న హౌసింగ్ కాలనీలో వైసీపీ నాయకులు బినామీల పేరుతో ఒకే ఇంట్లో ముగ్గురికి చొప్పున ఇల్లు మంజూరు చేశారు అని అన్నారు. 170 ఇల్లు కడితే వాటిలో 40 ఇల్లు మాత్రమే అర్హులు ఉంటే మిగతావన్నీ బినామీలే. 2-3 అంతస్తులు ఉన్నవారికి అన్యాయంగా ఇక్కడ పట్టాలు ఇచ్చారు అని తెలిపారు. అదేవిధంగా ల్యాండ్ పుల్లింగ్లో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయి. డీఫారం పట్టా ఉన్న రైతులకు ఎకరాకు 950 గజాలు ఇచ్చి నకిలీ పట్టాలు చూపించి 450 గజాలు తీసుకున్నారు అని, హౌసింగ్ కాలనీ పేరుతో మొత్తం కొండనే తవ్వేసి అక్రమంగా గ్రావెల్ తరలించారు అని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా అధికారులందరూ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు అని, కూటమి నాయకులు ఇచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పంచాయతీలో ఉన్నామండి. గత వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు అడ్డు అదుపు లేకన్నా కొండలనే అంటే దోచుకో అనే లెక్కలు వ్యవహరించారు. ఈరోజు అడ్డగోలుగా హౌసింగ్ కాలనీ ఉంది, రూరల్ హౌసింగ్ కాలనీలో బినామీల ఎక్కువ ఉంది. అదే అర్బన్ హౌసింగ్ కాలనీ సేమ్ పరిస్థితి. ఈ రూరల్ హౌసింగ్ కాలనీకి వచ్చేటికి జరిపోతులపాలెం గ్రామ నివాసులు ఉన్న వాళ్ళు ఒక ఇంటికి తమ్ముడికి పట్ట, బామ్మర్ది పట్ట, పెళ్ళాన పట్ట, ఇంటి యజమాని పేరునే ఇంటి పన్ను ఉంటుంది. అంత అడ్డగోలుగా ఇల్లు పట్టాలు చేయించుకొని అంటే మమ్మల్ని ఏం చేయలేరు, మా ఇష్టారాజ్యం మాది అన్నట్లుగా వ్యవహరించారు వైసీపీ నాయకులు. ఈ చోటా నాయకులు కబ్జాలకు కూడా అడ్డు లేకుండా పోయింది. ఈరోజు ల్యాండ్ పూలింగ్ రైతులకి ఎంత అన్యాయం ఉంటే అంత అన్యాయం జరిగింది. ల్యాండ్ పూలింగ్ డీఫారం పట్టా ఉన్న వాళ్ళకి 950 గజాలు ఎకరాకి గత గవర్నమెంట్ ఇచ్చింది. అదే అనాథరైడ్ దానికి 450 గజాలు ఇచ్చింది. ఇప్పుడు అనాథరైడ్ ల్యాండ్ అంతా ఈ వైసీపీ బ్రోకర్లు ఏం చేశారు, కబ్జాలు చేసి వాళ్ళ పేరుని పెట్టుకున్నారు, వాళ్ళ బినామీల పేరుని పెట్టుకున్నారు. 10,350 గజాలు బినామీల పేరుని పెట్టుకున్నారు. ఈరోజు అవి కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. కలెక్టర్ గారు పట్ట క్యాన్సిల్ చేస్తామని ఒక అభయం ఇచ్చారు. దీని మీద కలెక్టర్ గారిని కూడా నెక్స్ట్ దీనికి తీసుకొచ్చి విజిట్ చేస్తాం. ఇంత అన్యాయం జరిగింది రైతులకి జరిగింది. చాలా పేద సాధకి ఈరోజు ఇల్లు కట్టుకోవడం కూడా వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. అలా డబ్బు ఉన్న వాళ్ళకి 2 అంతస్తులు 3 బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇక్కడ పట్టాలు, ఇక్కడ జాగాలు. ఎంత అన్యాయం అంటే మమ్మల్ని అడిగిన నాదుడు లేదు, మాదే ఇష్టారాజ్యం అన్నంతలాగా వైసీపీ ప్రభుత్వం అలాగే విర్రవీగిన దానికి జనాలు కూడా తగిన బుద్ధి చెప్పారు. 151 సీట్లు వచ్చిన దానికి 11 సీట్లుగా పరిమితం చేశారు. రానున్న రోజుల్లో రేపు 2029లో 1 సీటుగా పరిమితం అయిపోతుందని నేను ఘంటాపథంగా చెప్తున్నాను. ఈరోజు ఈ అన్యాయమై కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరూ కంప్లైంట్ ఇచ్చినా ఇంకా చాలామంది అధికారులు వైసీపీ మత్తులో తొలతూగుతున్నారు. ఇవాళ వైసీపీ వాళ్ళ పనులు అవుతున్నారని మా కూటమి తరపున వెళ్ళినా మా పనులు పక్కన పెడుతున్నారు, వైసీపీ వాళ్ళ పనులే చేస్తున్నారు. ఈరోజు అధికారులు కూడా నిద్ర మేల్కొని మా కూటమి నాయకులకి, కార్యకర్తలకు పనులు చేస్తారని ఆశిస్తున్నాం. వస్తున్నారు తప్ప ఇవ్వట్లేదు. ఒకవేళ సర్వే రిపోర్ట్ ఇస్తే గవర్నమెంట్ ఎంత ఆక్రమించారో తెలిసిపోతుంది. లేకపోతే ఆ ఎకరంలో ఆలుగానే ఉండడం వల్ల ఇవ్వలేదో మాకైతే అర్థం అవ్వలేదు. దీనిపై పై అధికారులు అవ్వచ్చు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అవ్వచ్చు, లేదా రాజకీయ ప్రస్థానికి ఉన్న మా పెద్దలు నాయకులు అవ్వచ్చు, రమేష్ బాబు అవ్వచ్చు, వాళ్ళందరూ దీనిపై తగు చర్యలు తీసుకోమని అధికారులకు ఆదేశివ్వాలని కోరుకుంటూ, మరి ఆదేశాలు ఎప్పుడైతే వస్తాయో ఆ రోజు ఈ యొక్క భూ కబ్జాదారులు కానివ్వండి, ఈ యొక్క బినామీలు కానివ్వండి బయటపడతాయి. అంతవరకు మా పోరాటాలు వృధా. మేము ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టుకున్నా, ఎన్ని కంప్లైంట్లు పెట్టుకున్నా సరే ఊర్లో చీప్ అయిపోవడం తప్ప సుఖం లేదని మరొకసారి ఈ పత్రికా విలేకరుల ద్వారా అధికారులకి, మా యొక్క పెద్దలకి నమస్కారం తెలియపరుచుకుంటూ ఈ యొక్క సమస్య మీద మాకు త్వరగా ఎండార్స్మెంట్లు ఇప్పించి దానిపై తగు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. Audio Jungle.